మన జీవితంలో జరిగే సంఘటనల గురించి మనం తరచూ ఆలోచిస్తుంటాం కదా. కొన్నిసార్లు అన్నీ గజిబిజిగా ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా అనిపిస్తాయి. ఉదయం జరిగిన దానికి సాయంత్రం జరిగేదానికి అస్సలు పొంతన ఉండదు. ఈ గందరగోళం వెనుక ఏదైనా ఒక క్రమం, ఒక అర్థముందా, లేక అంతా యాదృచ్ఛికమేనా? ఈరోజు మనం ఈ అంశాన్నే పరిశీలిస్తున్నాం. విజ్ఞానమిత్రకు చెందిన వెంకటరమణ గారు అందించిన ఒక ప్రసంగంలోని కొన్ని ఆలోచనలను ఆధారంగా చేసుకుని జీవితంలో కనిపించని సంబంధాల గురించి, ఒక బృహత్ ప్రణాళిక గురించి ఈ మూలం ఏం చెబుతుందో లోతుగా చర్చిద్దాం. సరే, ఈ ఆలోచనను అర్థం చేసుకోవడానికి ఈ ప్రసంగంలో చెప్పిన మొదటి ఉదాహరణతో మొదలుపెడదాం. మనం రోజూ చూసే కంప్యూటర్ స్క్రీన్. దానిపై కనిపించే ఏ చిత్రమైనా కొన్ని వేల లక్షల చిన్న చిన్న చుక్కల కలయికనమాట. పిక్సెల్స్ అంటాం కదా. మనం స్క్రీన్కి బాగా దగ్గరగా వెళ్లి చూస్తే మనకు కనిపించేది రంగురంగుల చుక్కల గందరగోళం మాత్రమే. ఆ ఒక్క చుక్కను విడిగా చూస్తే దానికి ఏ అర్థముండదు. కరెక్ట్. ఆ ఒక్క చుక్కకు సొంతంగా ఏ అర్థం లేదు. అది కేవలం ఒక ఎరుపు లేదా నీలం రంగు చుక్క అంతే. కానీ కొంచెం వెనక్కి జరిగి మొత్తం స్క్రీన్ను చూసినప్పుడు మాత్రమే ఆ చుక్కలన్నీ కలిసి ఒక ముఖంగానో ఒక పువ్వుగానో మారతాయి. ఈ ఆలోచనా విధానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, మన జీవితంలోని ఒక్కో సంఘటన కూడా ఆ ఒక్క పిక్సెల్ లాంటిదే. ఆ క్షణంలో ఆ ఒక్క సంఘటన మాత్రమే చూస్తున్నప్పుడు అది ఎందుకు జరిగిందో దాని అర్థమేంటో మనకు అంతి చిక్కదు. అంటే మనం జీవితానికి చాలా దగ్గరగా. అవును, జూమిన్ చేసి చూస్తున్నాం అన్నమాట. అందుకే మనకు మొత్తం చిత్రం కనిపించడం లేదంటారు. ఈ ఉదాహరణ బాగుంది, కాని పిక్సెల్స్ నిర్జీవమైనవి కదా. జీవితం అలా కాదు, అది నిరంతరం మారుతూ ఉంటుంది. మరి ఈ సిద్ధాంతం దానికెలా వర్తిస్తుంది? మంచి ప్రశ్న. అందుకే ఈ మూలం మరో అడుగు ముందుకేసి ఒక చిత్రకారుడి ఉదాహరణను తీసుకుంటుంది. ఒక చిత్రకారుడు పెద్ద క్యాన్వాస్పై బొమ్మ వేయడం మొదలుపెట్టాడనుకుందాం. మొదట కొన్ని గీతలు గీస్తాడు, ఎక్కడో ఒక చోట ఒక రంగొద్దుతాడు. మధ్యలో చూసేవారికి అదంతా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. నిజమే. ఒక మూల నీలిరంగు గీత, మరో మూల పసుపు రంగు చుక్క. వాటి మధ్య సంబంధమేంటో అస్సలర్థం కాదు. ఈ చిత్రకారుడికి అసలు ఏం చెయ్యాలో తెలుసా అని కూడా అనిపించవచ్చు. అవును, అదో పిచ్చిగీతల్లాగే ఉంటుంది. కాని ఆ చిత్రకారుడి మనసులో ఆ పూర్తి చిత్రం ముందే ఉంటుంది. ఏ గీత ఎక్కడుండాలో, ఏ రంగు ఎక్కడ వెయ్యాలో అతనికి తెలుసు. అతను నెమ్మదిగా ఒక్కో గీతను, ఒక్కో రంగును జోడిస్తూ వెళ్తాడు. చివరికే ఆ గీతలన్నీ కలిసి ఒక అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రసంగంలో వాళ్లు నొక్కి చెప్పే విషయమేంటంటే, దేవుడు కూడా అలాంటి ఒక గొప్ప చిత్రకారుడని. మన జీవితం ఆ క్యాన్వస్ లాంటిదా? అంతే. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన, మనం కలిసే ప్రతి వ్యక్తి ఆ చిత్రంలో భాగమే. మనం ఆ చిత్రంలో ఒక చిన్న రంగు చుక్కలాంటివాళ్లమన్నమాట. మీరు చెప్పిన ఆ పాయింట్, ఆ పెద్ద చిత్రాన్ని మనం చూడలేకపోవటమనే ఆలోచన మనలో చాలామందికి రోజూ కలిగే ఆందోళనను పట్టుచూపిస్తోంది. ఆ చిత్రకారుడి ఆలోచన చాలా శక్తివంతమైనది, కాని అదంతా ఒక వ్యక్తి నియంత్రణలో ఉంది. మన జీవితాల్లో ఎంతోమంది ప్రమేయం ఉంటుంది కదా. మరి మానవ సంబంధాల విషయంలో ఈ మూలమేం చెబుతోంది? అక్కడ కూడా ఇలాంటి ఒక డిజైన్ ఉంటుందా? అక్కడికే వస్తున్నాను. ఇది మనందరికీ అనుభవమయ్యే విషయం. ఉదాహరణకు, ఓ 20 ఏళ్ల క్రితం రైలు ప్రయాణంలోనో కాలేజీలోనో ఒక వ్యక్తి పరిచయమయ్యాడనుకుందాం. అప్పుడు వాళ్లతో మాట్లాడాం, అంతే. ఆ తర్వాత వాళ్లతో సంబంధాలే తెగిపోయాయి. ఎక్కడున్నారో కూడా తెలీదు. అవును. కానే హఠాత్తుగా ఇన్నేళ్ల తర్వాత మనకు అత్యవసరమైన సమయంలో వాళ్లే మన జీవితంలోకి తిరిగి వచ్చి ఒక కీలకమైన పాత్ర పోషిస్తారు. అప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది, అసలు ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిప్పుడెందుకు నా జీవితంలోకి వచ్చారు, ఇది యాదృచ్ఛికమా అని. ఆ పాత పరిచయానికి ఇప్పటి అవసరానికి మధ్యున్న సంబంధం మనకు అంతుచిక్కదు. ఇక్కడే ఈ మూలం చెప్పేదేంటంటే, అది యాదృచ్ఛికం కాదు, అదొక డిజైన్ అని. మన పరిమితమైన దృష్టితో చూసినప్పుడు ఆ సంబంధం కనిపించదు. మనం కేవలం వర్తమానంలో నిలబడి చూస్తాం. కాని ఒక విస్తృతమైన దృష్టితో, ఆ మూలంలో చెప్పినట్టు బ్రాడర్ వ్యూతో చూస్తేనే ఆ 20 ఏళ్ల క్రితం జరిగిన పరిచయం అనే చుక్కకు, ఇప్పుడు ఎదురైన పరిస్థితి అనే మరో చుక్కకు మధ్య ఒక గీత కనిపిస్తుంది. అంటే ఆ చిత్రకారుడిలాగే దేవుడు మన జీవితంలోని వేర్వేరు సమయాల్లోని వ్యక్తులను, సంఘటనలను సరైన సమయంలో కలుపుతూ ఒక అర్థవంతమైన కథను సృష్టిస్తాడన్మాట. సరిగ్గా అదే. ఈ భావనను కేవలం సాధారణ ఉదాహరణలతోనే కాదు, ఏకంగా మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకోవటమనేది ఈ ప్రసంగంలో ఒక ముఖ్యమైన మలుపు. ఇది చాలా పెద్ద విషయం. అవును, ఎందుకంటే మహాభారతమంటేనే సంక్లిష్టమైన మానవ సంబంధాలు, కర్మల అల్లిక. కుంతీదేవి, ధర్మరాజు, కర్ణుడు,
ఏ పాత్రను తీసుకున్నా వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలకు వాళ్ళ పూర్వజన్మలతో విడదీయరాని సంబంధం ఉంటుంది. ఉదాహరణకు కుంతీదేవికి సూర్యుడి వరం వల్ల కర్ణుడు జన్మించడం. ఆ తర్వాత లోకనిందకు భయపడి ఆమె ఆ బిడ్డను నదిలో వదిలేయడం. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అదే కర్ణుడు పాండవులకు శత్రువుగా నిలబట్టం. ఇవన్నీ విడివిడిగా చూస్తే వేరువేరు సంఘటనలు. కాని కలిపి చూస్తేనే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒకే పెద్ద కథ కనిపిస్తుంది. అంటే ఒక జీవితకాలం కాదు, ఎన్నో జన్మల కథను ఒకేసారి చూపిస్తున్నారన్నమాట. ఇది ఆలోచిస్తుంటేనే మనసు గిర్రున తిరుగుతుంది. కాని ఇక్కడే ఒక సందేహం వస్తుంది. అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంటే మరి ఆ పాత్రల సొంత నిర్ణయాలకు, వాళ్ల స్వేచ్ఛకు విలువేముంది? కర్ణుడు తీసుకున్న నిర్ణయాలు అతనివి కావా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ మూలం దీన్ని నేరుగా ప్రస్తావించకపోయినా దాని తాత్పర్యమేమిటంటే, ప్రణాళిక ఉండటం వేరు, స్వేచ్ఛ లేకపోవడం వేరు. ఒక నది ప్రవహించడానికి ఒక మార్గముంటుంది. కాని ఆ నదిలో పడవను నడిపేవాడికి ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా. మహాభారతంలోని పాత్రలకు కూడా వాళ్ల కర్మల వల్ల కొన్ని పరిస్థితులు ఎదురయ్యాయి. కాని ఆ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. కర్ణుడు దుర్యోధనుడి పక్షాన నిలబడాలనే నిర్ణయం అతనిదే. ఆ నిర్ణయం కథాగమనాన్ని మార్చేసింది. అంటే ఒక పెద్ద డిజైన్ ఉన్నప్పటికీ దానిలో మన నిర్ణయాలకు కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుందన్నమాట. అవును, మన నిర్ణయాలు కూడా ఆ పెద్ద చిత్రంలో భాగమే. సరే, ఈ కంప్యూటర్ చుక్కలు, చిత్రకారుడి గీతలు, మహాభారతంలోని కథలు ఇవన్నీ విన్న తర్వాత వచ్చే ప్రశ్న ఒక్కటే: ఈ గజిబిజిగా అనిపించే జీవితాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ పెద్ద చిత్రాన్ని చూడటానికి మార్గమేమిటి? దీనికి ఈ మూలం ఇచ్చే సమాధానం ఒక్కటే. అది 2 పదాలలో ఉంది: పరిపూర్ణ శరణాగతి. ఇది వినడానికి చాలా తేలిగ్గా అనిపించినా ఆచరణలో చాలా లోతైన భావన. శరణాగతి అంటే కేవలం దేవుడికి దండం పెట్టడం కాదు. పరిపూర్ణ శరణాగతి అంటే ఆ చిత్రకారుడిపై, ఆ ప్రణాళికను రూపొందించిన శక్తిపై సంపూర్ణమైన నమ్మకం ఉంచడం. అంటే నా జీవితంలో ఏం జరిగినా అది నా మంచికే జరుగుతోంది, దీని వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంది అని నమ్మడమా? సరిగ్గా అదే. ఆ ప్రణాళిక ఏంటో నాకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కాని దాన్ని నడిపిస్తున్న శక్తికి అన్నీ తెలుసు అనే సంపూర్ణ విశ్వాసాన్నే కలిగి ఉండటమే పరిపూర్ణ శరణాగతి. ఈ పరిపూర్ణ శరణాగతి అనే ఆలోచన వినడానికి బాగానే ఉంది, కాని ఆచరణలో ఇది చాలా కష్టం కదా. దాన్ని కొంచెం విడమర్చి చెప్పగలరా? అసలు సంపూర్ణ విశ్వాసం అంటే ఏమిటి? దీన్ని మనం మరోలా చెప్పుకోవచ్చు. ఒక అనుభవజ్ఞుడైన పైలట్ నడుపుతున్న విమానంలో మనం ప్రయాణిస్తున్నామనుకుందాం. అప్పుడు మనం పైలట్ను ప్రశ్నించం. వాతావరణం బాగోలేకే విమానం కుదుపులకు లోనైనా, దారి మళ్లించినా గమ్యం సురక్షితంగా చేరుస్తాడనే నమ్మకంతో ఉంటాం. అంతే. కాక్పిట్లోకి వెళ్ళి ఎందుకిలా నడుపుతున్నావు అని అడగం కదా. ఆ నమ్మకమే ఇక్కడ శరణాగతి. జీవితమనే ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు అనే కుదుపులను చూసి మనం భయపడకుండా ఈ ప్రయాణాన్ని నడిపే ఆ పైలట్ లాంటి శక్తిపై నమ్మకముంచడం. మీరు చెప్పిన విమానం ఉదాహరణ చాలా విషయాలను స్పష్టం చేసింది. కాని ఇక్కడ మరో ఆచరణాత్మకమైన సమస్య ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు దీని వెనుక ఒక ప్లాన్ ఉంది అని మనసును సమాధానపరుచుకోవడం ఒక రకంగా బాధ్యత నుండి తప్పించుకోవడంలా అనిపించదా? ప్రయత్నం చెయ్యకుండా అంతా దేవుడే చూసుకుంటాడని కూర్చోవడం కరెక్టేనా? ఇది కూడా చాలా ముఖ్యమైన సందేహం. ఈ మూఢం ప్రకారం శరణాగతి అంటే సోమరితనం కాదు, లేదా ప్రయత్నాన్ని వదిలేయడం కాదు. శరణాగతి అంటే మనం చేయాల్సిన ప్రయత్నం 100% చేస్తూనే ఫలితం గురించి ఆందోళన చెందకుండా ఉండటం. ఫలితాన్ని ఆ పైశక్తికి వదిలేయడమా? అవును. ఉదాహరణకు, ఒక రైతు పొలం దున్నుతాడు, విత్తనాలు వేస్తాడు, నీరు పెడుతాడు, తన వంతు ప్రయత్నం అంతా చేస్తాడు. కాని పంట ఎలా పండుతుంది అనేది తన చేతుల్లో లేదు. అది ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. ఆ రైతు తన ప్రయత్నం చేసి వర్షం కోసం ఆకాశం వైపు నమ్మకంతో చూస్తాడు. అదే శరణాగతి. అంటే ప్రయత్నం మనది, ఫలితం దైవానిది అనే భావనతో జీవించడం. అలాంటప్పుడు ఫలితం మనకు అనుకూలంగా రాకపోయినా అది కూడా ఆ పెద్ద ప్రణాళికలో భాగమేనని అంగీకరించే శక్తి వస్తుంది. కాబట్టి మనమిక్కడ చూసింది కేవలం ఒక సిద్ధాంతం కాదు, జీవితాన్ని చూసే దృష్టికోణంలో ఒక మార్పు. ఆ కథ ఏంటో మనకు పూర్తిగా తెలియకపోయినా ఒక రచయిత ఉన్నాడనే నమ్మకం ఒక రకమైన శాంతినిస్తుందనేది ఇక్కడ కీలకమైన ఆలోచన.
కంప్యూటర్ స్క్రీన్పై చుక్కల నుండి మొదలుపెట్టి మహాభారతంలోని పాత్రల జీవితాల వరకు ఈ చర్చలో మనం చూసిందొకటే, మనకు కనిపించే దాని వెనుక కనిపించని ఒక పెద్ద ప్రణాళిక ఉండొచ్చనే ఆలోచన. అవును. అంతిమంగా ఈ మూలం చెప్పేదేమిటంటే, మన పరిమితమైన దృష్టితో జీవితంలోని ప్రతి ఎందుకుకీ సమాధానం వెతకడం అసాధ్యం. ఆ కంప్యూటర్ స్క్రీన్పై ఉన్న ఒక్క చుక్కను చూస్తూ మొత్తం చిత్రం ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించడం లాంటిదది. కాని ఆ చిత్రాన్ని గీస్తున్న చిత్రకారుడిపై నమ్మకం ఉంచినప్పుడు అప్పుడా చుక్కలన్నీ కలిసి ఒక అద్భుతమైన రూపంగా కనిపిస్తాయి. ఆ నమ్మకమే మనకు ఆ పెద్ద చిత్రాన్ని చూసే శక్తినిస్తుందంటారు. కరెక్ట్. ఆ విశ్వాసంతో చూసినప్పుడు మనకు ఎదురయ్యే కష్టాలు కూడా ఆ పెద్ద చిత్రంలో అవసరమైన రంగులేనని అర్థమవుతుంది. ఈ మొత్తం చర్చ ఒక లోతైన ఆలోచనను మన ముందుంచుతోంది. మన జీవితంలోని ప్రతి సంఘటన, ప్రతి మలుపు ఒక పెద్ద కథలో భాగం అనే భావన ఒకవైపు ఊరటనిచ్చినా, మరోవైపు అది ఒక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. ఈ మూలం చెప్పినట్టు జీవితం నిజంగా ఒక దైవిక ప్రణాళిక, ముందే రాసిన కథ అయితే, ఆ బృహత్తర కథనంలో మన స్వేచ్ఛా సంకల్పం యొక్క పాత్ర ఏమిటి? ఆ దైవిక రూపకల్పనలో మన వ్యక్తిగత ప్రయత్నం, మన ఎంపికలు కేవలం భ్రమ, లేక మనమే ఆ కథను రాస్తున్న సహరచయితలమా?